చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 400 గ్రామ్స్ క్లీన్ చేసుకున్న చికెన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. చివరగా ఒక సగం నిమ్మకాయ ముక్క నుంచి పిండుకున్న రసాన్ని తీసుకోవాలి. వీటన్నింటిని చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ చికెన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ లీఫ్, ఒక చిన్న దాల్చిన చెట్టు ముక్క, ఒక యాలుక, 4 లవంగాయలు, ఒక స్టార్ ఫ్లవర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసుకోవటం వల్ల మనకు చికెన్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవడానికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టుకొని మంటను మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే చికెన్ ఇలా ఉంటుందండి. ఇందులో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు. మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అందులో ఉండే వాటరే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత తీసుకొని ఆ వాటర్ అంతా పోయేంత వరకు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయాయి కాబట్టి దీన్ని అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. నేను డెస్టిలేటెడ్ కోకోనట్ పౌడర్ వాడుతున్నానండి. మనకి ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత కొంచెం అడుగంటుతూ ఉంటుంది. అవసరమైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవచ్చు. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై రెసిపీని మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.